బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కార్యాచరణను మొదలుపెట్టారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కేసీఆర్. ఈ నెల 22 నుంచి 2-3 వారాల పాటు రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు పొలంబాట కార్యక్రమంలో పాల్గొని పంటలను పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకుని వారిని ఓదారుస్తారు కేసీఆర్. సాయంత్రం నుంచి ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2-3 చోట్ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తారు. అంతేకాకుండా వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈరోజు కేసీఆర్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి చంద్రశేఖర్ రావు మొత్తం కూడా జనం వద్ద పొలం బాట, అదే విధంగా జనాల దగ్గరికి ప్రజల మధ్య ఉండేందుకు కూడా ప్రణాళికలు రచించడం జరిగింది. అదే విధంగా అంటే 11 గంటల నుంచి కూడా మొత్తం కూడా రైతుల వద్దకు వెళ్ళి పొలం బాట అంటే రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసి వారికి అండగా నిలిచేందుకు కూడా అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి రైతులకు ఆదుకున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులపై వివక్ష చూపేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు రైతులను ఆదుకునేందుకు కూడా అదేవిధంగా అండగా ఉండేందుకు వారిని పొలం బాట నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సాయంత్రం కూడా అంటే టైం ఎక్కడ కూడా బిజీ షెడ్యూల్ గడపనున్నారు. ఆ సాయంత్రం వేళలో ఎక్కువ అంటే ఎందుకంటే సమ్మర్ కావడంతో ఎక్కువ ఎండలు ఉన్న నేపథ్యంలో సాయంత్రం వేళలో అన్ని రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఒక జోష్ నింపే విధంగా కూడా ప్రణాళికలు రచించడం జరిగింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో అంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో కూడా భారీ బహిరంగ సభలు పెట్టి 1,00,000 మందితో దాదాపు బహిరంగ సభలో ప్రసంగించి ఒక కార్యకర్తలను ఉత్తేజపరిచి అక్కడ కైవసం చేసుకునే విధంగా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ సీట్లు గెలిచే విధంగా కూడా వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ప్రజలకు, రైతుల సమస్యలు, అదే విధంగా ప్రజా సమస్యలు ఎప్పుడైతే ప్రభుత్వం ఏదైతే విఫలం చేస్తున్నటువంటి సమయంలో వారి యొక్క ఇప్పుడు అండగా నిలిచేందుకు మాత్రం కేసీఆర్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ స్థానాలు కూడా గెలిచేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్ కుమార్, పొలం బాట ద్వారా రైతుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? అంటే దాదాపు చూసుకోవచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో అత్యధికంగా కూడా వరి పంట కావచ్చు, కొన్ని పంటలు కూడా నీరు లేక ఎండిపోవడం జరిగింది. కొన్ని కరెంటు లేకనే ఇబ్బందులు పడుతున్నారు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీ రైతుల పక్షానే ఉంటామని కూడా వారికి చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా అంటే తమకు జరిగినటువంటి సమస్యలు వెలుగుచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తమ పంటకు నీరు లేకనే పంటలన్నీ కూడా ఎండిపోయాయి. మీరు ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీరు ఉండి ఎక్కడ కూడా పంటలు ఎండిపోలేదు. రైతు సమస్యలు మాత్రం ముఖ్యమంత్రి చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున కూడా రైతుల వద్దకే కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో రైతులు కూడా చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.